స్ఫుటంగా కనిపిస్తుంది. బేసిక్గా దీన్ని తమిళలో కానీ, కర్ణాటకలో కానీ, నార్త్లో కానీ అంత ప్రమోషన్ యాక్టివిటీస్ చేయలే, కేవలం డబ్బు మాత్రమే చేశారు. కానీ ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక ప్రపంచమే సృష్టిస్తుంది. అయితే ఎందుకు ఈ ప్రపంచం సృష్టించిన గల కారణం ఏంటి? కథలో ఏమైనా గొప్పతనం ఉందా అంటే కథ మామూలే, పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. కానీ ఫస్ట్ హాఫ్ కనుక చూసుకుంటే చాలా టైట్గా తీసుకెళ్ళాడు డైరెక్టర్. ప్రతి సీన్ని ఎక్కడ క్రిస్ప్గా వాడాలో అంతవరకు క్రిస్ప్గా వాడాడు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కూడా మీకు బాగానే తీసుకెళ్ళాడు. కాకపోతే అక్కడక్కడ కొంచెం ల్యాగింగ్ కనపడుతుంది. ఆ ల్యాగింగ్ కూడా లేకుండా ఉన్నట్టయితే ఈ సినిమా ఇంకొక రేంజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే అర్జున్ దాస్ ఈ క్యారెక్టర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అర్జున్ దాస్ పగంతో రగిలిపోతూ ఉంటాడు. మరి ఈ భోజాస్ అని ఉంది కదా, ఈ క్యారెక్టర్ని ఎలాగైనా అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో అటువంటి టైంలో ఈ హీరో ఇంట్రడక్షన్ హాఫ్ అన్ అవర్కు రాదు. అంటే పవన్ కళ్యాణ్ హాఫ్ అన్ అవర్కు రంగప్రవేశం చేయడు. సినిమాలో చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు హీరో వస్తాడని. కానీ అంతరి మాటల ద్వారా, డైలాగుల ద్వారా తెలుస్తూ ఉంటుంది. కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయినప్పుడు అర్జున్ దాస్ అతనితోనే తలపడతాడు. అతను చెప్పేటువంటి అవకాశం ఎదురు చూస్తుంటాడు కదా. ఆ ఇంట్రడక్షన్ ఫైట్ ఈ సినిమాకి ఒక హైలైట్, ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయారు. ఆ ఇంట్రడక్షన్ ఫైటే ఆ క్లైమాక్స్ కన్నా కూడా చాలా అద్భుతంగా తీశారు ఇందులో. దాంతో ఒక్కసారి ప్రేక్షకులు స్టన్ అయిపోయారు. తర్వాత అర్జున్ దాసు అతను చూసి ఇంకా భయంతో తలటిల్లేటువంటి సన్నివేశాలు మనకి తర్వాత కనిపిస్తారనుకోండి.